ఐదవ తత్వం ఆకాశం, నభం, వ్యోమం. అసలు ఏమిటిదంతా? ఇదంతా భ్రమ లేక నిజమా? ఇది భ్రమ అయితే అయ్యుండదు, ఎందుకంటే భ్రమలో ఎవరూ జీవించలేరు. ఒకవేళ నిజమైతే ఇంత విశాలంగా మన కళ్ళతో, మన ఇంద్రియాలతో, మన మెదడుతో, మన ఆలోచనల కన్నా ఎంతో పెద్దదిగా ఉంటుంది. అది మనకు అర్థమే కాదు. ఈ ఆకాశం ఎంత విశాలమైనదో అంత తేలికైనది. దీనిలో ఎంత అంధకారం నిండి ఉంటుందో అంతే ప్రకాశం కూడా దాని నుంచి వస్తుంది. చూస్తుంటే ఇది మన జీవిత నిర్వాహకుడు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ కోపం వచ్చింది అంటే అప్పుడు ప్రాణాలు హరించడానికి అస్సలు సంకోచించదు. ఈ ఆకాశం కేవలం ఈ భూలోకానికే కాదు, మన ఈ సమస్త బ్రహ్మాండానికి, ఈ సమస్త సృష్టికి, తనలో ప్రతి ఒక్క నక్షత్రానికి, ప్రతి ఒక్క గ్రహానికి ఒక విశేషమైన స్థితిని కల్పిస్తుంది. దీనికి స్వయంగా అస్తిత్వం అంటూ ఏమీ లేదు, కానీ ఇది మన అందరికీ అస్తిత్వాన్ని ఇస్తుంది. ఇదే ఆకాశం యొక్క గొప్పతనం. ఆకాశం గొప్పతనం యొక్క ఒక భావన. అది ఆలోచనల నుంచి పుడుతుంది. మీరు కూడా ఆకాశంలాగా ఆలోచనల్ని మీలోకి తీసుకోండి. మీ జీవితం కూడా ఆకాశంలాగే ఎంతో గొప్పగా విశాలంగా ఉంటుంది. అప్పుడు ఈ మనసు ఎంతో సంతోషంతో చెప్తుంది, రాధాకృష్ణ.